వెన్నుపోటుదారుడైనా, ఎందుకంటే చూస్తున్న వాళ్ళ మామ నుంచి వెన్నుపోటు పడుచుకుంటూ వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని నువ్వు ఈరోజు పోయి మన బీసీలంతా కలిసి వాళ్ళంతా చాలా సిగ్గుపడేలా నువ్వు ఈరోజు పోయి ఆయన కాళ్ళకు మొక్కినావు. ఎందుకంటే నీకు ఇచ్చినది చంద్రబాబు నాయుడు కాదు, కార్మిక శాఖ మంత్రి మన జగన్ అన్న ఇచ్చినది నీకు. అంత మాత్రాన పోయి ఆయనకి పోయి ఈరోజు నువ్వు కాళ్ళకు మొక్కితే ఎవరన్నా నిన్ను క్షమిస్తారా? ఇంకా నువ్వు ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసినావో. నీకు 2010 ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నువ్వు అవినీతికి పాల్పడినావు. ఎందుకంటే మేము చూసినాం ప్రతి ఒక్క సమస్య వచ్చినా కానీ మామ ఇది మంచి పద్ధతి కాదు అంటే ఆయన వాళ్ళ తమ్ములకే పట్టం కట్టి ఏ రోజన్నా నువ్వు ప్రజల సమస్యలు తెలుసుకున్నావా? ప్రజల సమస్యలు ప్రజల దగ్గర అంచుకుపోతే లేదు మా తమ్ముడు ఉన్నారు పని మీ తమ్ముడికి పట్టం కడితే మీ తమ్ముల్ని మీ కుటుంబంనే కానీ మీరు బాగుపరుచుకున్నారు. కానీ ఏనాడైనా ఏ వాల్మీకినైనా కానీ, ఏ ఎస్సీనైనా కానీ, ఏ మైనార్టీలైనా కానీ, ఏ ఎస్టీలైనా కానీ, ఏ ఓసీలైనా కానీ ఒక్కరికన్నా నువ్వు పలానిట్లా పని చేసి పెట్టాననే విధంగా చెప్పు. నువ్వు ఏదైనా ఉంటే నీ గుడ్డల మీద ధైర్యం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు అభివృద్ధి నేను ఈరోజు ప్రతి గ్రామానికి పోతున్నాను. ప్రతి ఒక్క అక్క చెల్లెములో వాళ్ళ మనసు అసలు ఎంత బాధపడుతున్నా అంటే నాకు తెలుసు. ఒక రోడ్డు లేదు, ఒక నీళ్ళు లేవు. ఏ ఊరికి పోయినా రోడ్లు అంతా దుమ్ము ఎక్కిపోయినాయి, గుంతులు పడిపోయినాయి. నువ్వు కార్మిక శాఖ మంత్రి, ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్ నువ్వు. క్యాబినెట్ అంటే ఏంది? ప్రభుత్వమే నువ్వు. అలాంటిది నీ చేతన అవుతుంది. అది పక్కన మన బుక్కన్ రాజేంద్ర ఉన్నాడు, ఆయన ఎంత అభివృద్ధి చేసినాడో చూసుకోవు. నువ్వు మంత్రి, ఆయన మంత్రి, నువ్వెందుకు చేయలేదు? నీకు కెపాసిటీ ఎందుకే? నీకు అవన్నీ డెవలప్మెంట్ లేదు. నీకు డెవలప్మెంట్ లేదు. డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు దోచుకున్నామే అని తమ్ముల్ని పెట్టి ఒక తమ్ముని అక్కడో తమ్ముని చిప్కిరి మండలో తమ్ముని ఆలూరులో తమ్ముని పెట్టి నువ్వు అంత దోచుకునేకే చేసి సరిపోయింది. కానీ నీకు ఏనాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నావు నువ్వు ఈ రోజు నువ్వు పోయాడు కాళ్ళకు మొక్కుతావు. చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకి పెద్ద పెట్టేసినాడు. జయహో బీసీ అని పెట్టినాడు ఆయన. ఈరోజు నిన్న ఏ బీసీకి న్యాయం చేసినాడు ఆయన. ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళ ఓసీలకి వాళ్ళ కులానికి ఎక్కువ ఇచ్చుకున్నారు కానీ టికెట్లు మన బీసీలకి ఇచ్చినాడు ఆయన. ఏ రోజు ఇచ్చినాడు ఆ బీసీలకి? నువ్వేపోతే ఈరోజు పోయి జగన్మోహన్ రెడ్డి కానీ శిలాపలకం అంటే ఏం శిలాపలకం? నీకు చెప్పే కానీ వస్తుంది ఆ శిలాపలకం మనకి. నువ్వు నిలబడినావు జీవోత్సవంలో, నువ్వు ఉండేది నీ తమ్ములకు పట్టం కట్టి నువ్వు జీవోత్సవంలో నువ్వు కూర్చున్నావు. ఈ రోజు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్యేకి వాల్మీకి ఒకరికి ఎమ్మెల్యేకి ఇస్తున్నాను, ఒకరికి ఎంపీ ఇస్తున్నాను. జయరాం మీరు కర్నూలు జిల్లా అంతా తిరిగి మీరు వాల్మీకులంతా కలిసి బీసీలంతా కలిసి ఇద్దరు కలిసి గెలుచుకున్న తాగరావాలనే విధంగా ఆయన కూర్చోబెట్టుకొని చెప్తే ఈరోజు నువ్వు మీ తమ్ముల మాటలు ఎంపీకి అయితే దోచుకునేకుండా ఎమ్మెల్యే తను దోచుకునే వస్తుంది అని దోచుకునేది బాగా తెలుసు కదా వాళ్ళకి. అలవాటు పడిపోయినారు కాబట్టి మాకు ఎమ్మెల్యే ఉండాలా వద్దు కానీ వాళ్ళు ఎవరో తప్పుడు మాటలు తప్పుడు నిర్ణయం తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశం నువ్వు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం ఎంత 2019 నుంచి ప్రతి ఒక్క రోజు నీది ఈరోజు కాంట్రవర్సీ లేదని చెప్పు. ప్యాకార్డ్ అయితేనేమి, లిక్కర్ అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, బెంజ్ కార్ అయితేనేమి ఈ రోజు లేదు నీది. ఈ రోజు లేదు. ప్రతి ఒక్క రోజు నీది. ప్రతి ఒక్క విషయంలోన కమిషన్లు తీసుకుంటూ ప్రతి ఒక్క రోజు టీవీ ఛానల్లో వస్తుంటుంది. ఈ రోజు లేదనొద్దు నీకు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో నిన్ను ఏనాడు ఏమనలే. ఎందుకంటే బీసీలు నీకు ఈ రోజు నీకు ఆ పెద్దపీట ఎవరు వేసినారంటే వాల్మీకిలో పుట్టడమే నువ్వు. నీకు ఆ అదృష్టము. శాఖ మంత్రి ఉమ్నూరు జయరాం గారు నిన్ననే మన టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కాళ్ళకు వంగి మొక్కుతున్నాడు. ఎందుకంటే ఆయన మన ఆలూరు కాన్స్టిట్యూషన్లో మన ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి అందరూ ఆయనకి 2009 నుంచి మనోడు బీసీ మన ఆలూరు కాన్స్టిట్యూషన్ బీసీ ఎదగాలనే విధంగా ఆయనకి 2009లోన పీఆర్పీ తరఫున పోటీ చేసింటే ఆయన మనోడు వచ్చినాడని అందరూ కలిసి ఆయన
సెకండ్ ప్లేస్కే తెచ్చినాడు. రాజశేఖర రెడ్డి అంత హావు ఉన్నాయి. కానీ అదేవిధంగా 2014లో మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఉండాలనే విధంగా ఓసీలు ఎంత ప్రయత్నించినా ఆ రోజు లేదు, బీసీలకే పెద్దపీట వేయాలనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఈయనకి పిలిచి యాడో టీడీపీలో ఉన్న ఆయన పిలిచి జయరాం గారు నీకు ఆలూరు టికెట్ ఇస్తానే విధంగా ఆ రోజు ఇచ్చినాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికే 2014లోన నిన్నే మనమంతా కలిసి వాల్మీకులకి ఇచ్చింటే మన బీసీలు అంతా కలిసి మాకు బీసీలు ఉండాలనే విధంగా ఆ పక్క బీసీకి ఇచ్చిన వాల్మీకులు ఉండాలా, మంచి నాయకుడు జయరాం గారు అనే విధంగా నిన్ను గెలిపించినారు. 2014 నుంచి 19 వరకు నువ్వు నాది ఏం జరగదు అనే విధంగా ఒక్కరికి ఒక్క పని చేసి పెట్టలే. మళ్ళా 2019 అదే జయరాం గారికి మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు 19లో ఇస్తే ఏమో మన జయరాం గారు పోయినసారి ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు ఏం ఫండ్స్ ఇవ్వలేదు అనే విధంగా అందరూ మూకుమ్మడిగా ఒక్కటై అఖండ మెజార్టీతో గెలిపించిన దానికి మన జగనన్న కార్మిక శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు ఇచ్చిన నీకు 5 సంవత్సరాల మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చినారు. ఎందుకంటే బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి ఎవరంటే మన జగనన్న. ఈరోజు పోయినవా మన బీసీలు అందరూ పోయి కాళ్ళకు అందరు నీ తరపున అందరు కాళ్ళకు పట్టుకునే తరపు చేసినావు నువ్వా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిన్ను తరిమి కొట్టి నీకు ఖచ్చితంగా డిపాజిట్ లేకుండా ఓడించాక రెడీగా ఉన్నారు. నువ్వు ఎక్కడైనా పోటీ చేయి, నువ్వు ఆలూరులోనే చేయి, మన గుంతకల్లోనే చేయి, మంత్రాలయం చేయి, ఎక్కడ చేసినా నిన్ను ఓడించాక రెడీగా ఉన్నారు. నువ్వు మాత్రము ఎక్కడ పోయినా కానీ నీకే ఓటమి తప్పదనే చెప్తున్నాం. ఎందుకంటే నీ అవినీతి పరిపాలన ప్రతి మన జిల్లానే కాదు పక్క జిల్లాలో కానీ తెలుసు నీ అవినీతి పరిపాలన ఎంతో, నీ దందాలు ఎంతో. పోలీసులను కొట్టిన ఘనత మీదే. ప్యాకాట్ ఆడేకి వస్తే ప్యాకాట్ ఆడిని కూడా పోలీసులు కొట్టిన నీ తమ్ముడు అందరు తెలుదా, జనాలకు తెలుదా? అయినా జగన్మోహన్ రెడ్డికి ఏనాడుగా నేను ఏమి విమర్శించలేదు. అయినా అంత పెద్ద మనతో మళ్ళీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చినాడు. ఎమ్మెల్యే టికెట్ నీకు ఓడిపోతావని తెలిసి నీకు ఎంపీకి పోమని చెప్తే నాకు ఎంపీ వద్దు అనుకొని ఇప్పుడు పోయి ఆయన చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పట్టినాడు. చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇస్తాను, అయ్యని టికెట్ ఇస్తే టికెట్ ఇస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోటీ చేసినా జనాలు ఖచ్చితంగా నువ్వు ఓడిస్తారు. అది గంటాపదంగా చెప్తున్నాము. ఈరోజు ఎంత వచ్చినా మన అందరి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ